తీసుకురా రిజల్ట్స్ వచ్చిన పేపర్ తొందరగా చూడరా నాకు అసలు టెన్షన్ గా ఉంది పెళ్లి పందిరి అసలు పేపర్ ఎక్కడ దీనిలో లేదు నాన్న మౌనిక దగ్గర పేపర్ ఉంది దాంట్లో ఉంటుందేమో రండి వెతుకున్నానా దేవుడికి దండం పెట్టుకుని చూడండి ఆడపిల్ల మహాలక్ష్మి ముందు దాని నెంబర్ చూడండి మాకు తెలుసులే ఇదిగో ఇక్కడుంది వరుడికి 50 ఏళ్ళట ముసలాడు రాజా నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా ఒకవేళ ఇది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడు నా ఫ్రంట్ పేజ్ లో చూడండి అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా ఈ చివరుందేమో చూడండి చూసారే 1 10 సార్లు చూసా నెంబర్ ఉంటేగా కనపడటానికి అంటే నేను తప్పినట్టేనా నాన్న నేను తప్పనన్నా వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు అవును నేను కూడా అదే అనుకుంటున్నాను కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం దాని నెంబర్ ఉందేమో చూడండి ఏమిటో చూసేది అదేమన్నా పెద్ద సరస్వత పాసడానికి దానికి ఇక వంటిల్లు అంతకి నెలే గతి మరి పెళ్ళో మీ నాన్న అలాగే మాట్లాడతారు నువ్వు బాధపడక రాత్రి మౌడు చదివిన వాడికే దిక్కు లేదు రై నువ్వేం బాధపడకరా పెద్ద భవిష్య పోతే పోయింది మళ్ళీ చదువుతు కానీ ఓకే అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో పెట్టి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు నేను పాస్ అవుతాను తెగ ఎగిరిపెట్టావు కదా ఇప్పుడు ఏమైంది క్షవరం అయిపోయింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆదానికి అంత అయిపోవాలే చదివించాలి కానీ ఏమేవ్ నేను తలంటి పోసి మూల కూర్చోబెట్టు నమస్కారం సార్ నమస్కారం రామచంద్రయ్య గారు అంటే నేనే మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్ నా పేరు విద్యాపతి నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ ని మా చెల్లెలు మౌనిక ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి కంగ్రాచులేషన్స్ దేనికి మీ అమ్మాయి మౌనికి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి అబద్ధం అది రావడానికి వీల్లేదు కష్టపడి చదివిన వారు తప్పడం జులైగా జరిగింది పాస్ అవడమా మోసం అన్యాయం అక్రమం కాదండి నిజం నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు కావాలంటే చూడండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి మేడం ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా ఎంత చేసేవారో నాకు తెలుసు ఆయనకు తెలుసు పాపం ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు మీరు అభిమానించేవాళ్ళు మేడం నన్ను ద్వేషించేవాళ్ళు చివరగా మేడం మీ జీవితాశయం ఏమిటో చెప్తారా పెళ్ళి పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కాని ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న తలంటు పోసి మూలన కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి మేడం స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు డాక్టర్ చదువుతాను కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను మీ ఇంటర్వ్యూ అయిపోయిందా ఇక దయచేయండి అంతసేపు వెతికావు నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా నా రిజల్ట్ నాకెప్పుడో తెలుసమ్మా నే వెతికింది అన్నయ్య నెంబర్ని నా బంగారు తల్లి సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది నేను నా చదువు శత్రురాజులను జయించాం నేను గెలిచాను అమాయకుడు పొద్దున్నే దొరికాడు ఈసారి కనిపిస్తే నవిలేస్తా ఏమిట్రా బాబాయ్ పొద్దున్నే ఏమన్నా నవ్వుతున్నావు షటప్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది అరగంటలో పోలీసులు వస్తారు నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు సిద్ధంగా ఉంది పోలీస్ కంప్లైంటా అవును ఎవరిచ్చారు నేనే దేనికి దేనికేమిట్రా మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా అందుకు ఏం చేయమంటావురా వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకుల్లో జరిపించరా అంతేగాని ఆడపిల్ల చదువు ఆడుతావా అడుగు తక్కువ విధవా రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలరా రే ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది పెళ్ళవగానే హాస్టల్నే కాదు అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడు వెళ్ళిపోతుంది
ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి వచ్చిందిగా. అవును, చచ్చింది. నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు, మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను తెచ్చాక కొని పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసి సాగపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగ సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్ళైతే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు? చదవనివ్వండి. దాన్ని చదివించడం నీకు భారం అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తావు ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదానివే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం. దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి నాన్న! ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది. నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను. కానీ ఒక విషయం, రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిని చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెండు కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ కదవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది, అందుకే నేను చదివిస్తా. ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే. దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు చీవాట్లు నీకు విటమిన్లు ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచి దారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం ఎగతాళి చేయటం మాత్రం ఆపేయకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. సీత, సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి, స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆవరణ రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకు సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే, నా కొడుక మజాక. కానీ ఏంటో నసుకుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పెళ్లి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను, ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏం తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి.
కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, బూడిద ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసి తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావాల్సిన వాళ్ళు కారా? అయితే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చెయ్యాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చుంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి. గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్భ్రాంతుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటని అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. హ్మ్. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ? లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నర్రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కురుగుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మేరా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది బేవు. విన్నావా అమ్మా? వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, వీళ్ళు నీ కొడుకులే కదూ? కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేము పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకు పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయినని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒక రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు
వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని తెలుసుకో. విలువేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక. అవసరమైతే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ ఎంత? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలనే మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులనే గౌరవం బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి.